శామ్, ఒక్క 5 నిమిషాలు, 5 minutes నేను చెప్పేది విను. జస్ట్ లీవ్ మీ. ఏమైంది నీకు? శామ్, ప్లీజ్ లిసన్ టు మీ. చేదు కాఫీ అని ఎంతో సరదాగా ఉండేదాన్ని. ఏమైంది నీకు? శామ్, ఈ సైలెన్స్, సీరియస్నెస్ నేను భరించలేకపోతున్నాను. అట్లీస్ట్ నేను చెప్పేది విను. అసలు నేనేం చెప్పాలను? లిల్లీ, ఈ ఫ్లవర్స్ దేనికి? పద్మకి ఫస్ట్ నైట్ కదా, రూమ్ ని డెకరేట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. రియలీ? కమ్ లెట్ మీ హెల్ప్ యూ అవుట్. పర్వాలేదు సాముదినా, యూ క్యారీ ఆన్. నో లిల్లీ, there's nothing like that. Come, let's go. Come on. Okay. Come on. లిల్లీ, రోజెస్ చాలా బాగుంటాయి కదూ, ఎంత ఫ్రెష్ గా ఉంటాయో. ఆ లిల్లీ నిన్ను అమరమంటుంది. లేడీస్ కి గులాబీ పూలంటే ఎందుకో అంత పిచ్చి. రోజెస్ కి లవ్ కి చాలా పెద్ద లింక్ ఉందన్నయ్య. నీకు తెలీదేమో. పోనీ సాముదినా, నువ్వు చెప్పొచ్చు కదా. లిల్లీ, నీ నంబర్ అమ్మంది కదా. ఓ సారీ, నేను వెళ్తాను. యూ క్యారీ ఆన్. రోజ్ కింద ఉండే ముళ్ళుకి ఫ్లవర్ వాల్యూ ఎలా తెలుస్తుంది? మనుషుల్ని హర్ట్ చేయడమే దాని హ్యాబిట్ కదా. పోనీ తమరికి తెలుసా? ఐ మీన్
రోజుకి లవ్వుకి లింక్ ఏంటి అని. ఐ డోంట్ నో. అమ్మాయిలు రోజా పూలు ఒకేలా ఉంటాయి. అందంగా, సున్నితంగా, సుకుమారంగా. అందుకేనేమో హ్యాండిల్ విత్ కేర్ అన్నారు. అపురూపంగా చూసుకోకపోతే వాళ్ళలోని ఇంకో యాంగిల్ బయటపడుతుందట. నౌ ఐ కేమ్ టు నో. వాట్ ఎ జోక్. సీరియస్. శామ్, ఐఎమ్ సారీ. కరిగిపోవడానికి నేను ఐస్ నేం కాను. సారీ చెప్తున్నాను కదా. వై సారీ? యు డోంట్ ట్రస్ట్ మీ. అదే మాట మీద ఉండు. నేను చెప్పేది కాస్త విను. వినను. ఆ అవసరం లేదు. రెయిన్ లాగా ఫ్లవర్స్ కురిపించేస్తే జరిగిందంతా మర్చిపోయి తిరిగి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాననుకుంటున్నావా? దట్ విల్ నెవర్ హ్యాపెన్. అసలు ఏం జరిగిందో వినా. జరిగింది చాలు. జస్ట్ లీవ్ మీ. నేను చెప్పేది వింటే కదా అర్థం. చాలు. అయ్యింది చాలు. ఎనఫ్ ఎనఫ్. నీకు నచ్చకపోతే గదిలో పెట్టి లాక్ చేస్తావా? నచ్చితే ఇలా పూల వర్షం కురిపించేస్తావా? ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం నీకు అలవాటు కావచ్చు, బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఒక్క మాట శ్యామ్. నో. నువ్వు నా విషయంలో చేసిన దానికి నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నువ్వు నన్ను నమ్ముతావని స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నాను. కానీ నా హార్ట్ ని అద్దం పగలకొట్టినంత ఈజీగా పగలకొట్టా. పగిలిన అద్దం ఎప్పటికీ అతుక్కోదు. అలాగే నా హార్ట్ కూడా. నేను జరిగిందేది మర్చిపోను. నిజమే, కానీ ఆ రోజు ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్.
అమ్మాయిలు ఫ్లవర్స్ లాంటి వాళ్ళని చెప్పడమే కాదు, బీ ప్రాక్టికల్. అది నీ వల్ల కాదు. బికాస్ బయటికి కనిపించే సూర్య వేరు, లోపలున్న సూర్య వేరు. శ్యామ్, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినిపించుకునే పరిస్థితిలో లేవు. కానీ నువ్వు చెప్పింది మాత్రం కరెక్టే. నేను నీ విషయంలో అలా ప్రవర్తించడం తప్పే. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇంకో ఆప్షన్ లేదు. అందుకే అలా జరిగింది. అందుకేనా శామ్ తప్పు చేయదు, తనలాంటిది కాదు అని ఒక్క మాట అందరి ముందు చెప్పలేకపోయా? అట్లీస్ట్ అసలు ఏం జరిగిందో ఏంటోనని నీకు చెప్పడానికి ఎంతగానో ఎన్నోసార్లు ట్రై చేశాను. బట్ యు ఆల్వేస్ అవాయిడెడ్ మీ. దాని అర్థం ఏంటి? యు డోంట్ ట్రస్ట్ మీ. దట్స్ ఇట్. శ్యామ్, నీ మీద నమ్మకం అభిమానం లేకపోతే ఆ రోజు నన్ను పిలిచి నాయనమ్మ నిన్ను తీసుకురమ్మనగానే నేను మారు మాట్లాడకుండా నీ దగ్గరికి వస్తానా? నేను నా కళ్యాణ మండపానికి తీసుకొస్తానా? అమ్మమ్మ వెళ్ళి తీసుకురమ్మన్నది కాబట్టి నువ్వు వచ్చావు. నీ అంతటి నువ్వు వచ్చావా? అందుకే కదా ఇన్నిసార్లు సారీ చెప్తున్నాను. శ్యామ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఒకవేళ నువ్వు ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే నేను జీవితాంతం బాధపడేవాడిని తెలుసా? ఎస్, నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకోలేనంతగా బాధపడేవాడిని. ప్లీజ్ శ్యామ్, జరిగింది మర్చిపో. ఒకవేళ శామ్ మనసు ఏమైనా మెత్తబడిపోతుందా? అమ్మో, ఈ అమెరికా అమ్మాయి కోపం తగ్గకూడదు అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి తీరాలి. అమ్మా శామ్, నేను చెప్పేది విను శ్యామ్. అమ్మా శామ్, నువ్వు ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతున్నాను. పద్మని రెడీ చేయొద్దు. పద పద వెళ్ళారా. రామ్మా, పద. అమ్మయ్యా. అమ్మ శామ్, పద్మన్ త్వరగా రెడీ చేయి. నేను వెళ్ళి పాల చెంబు తీసుకొస్తా. సాముదినా, ఏమైంది? వాట్? నీకే ఏమైంది? నథింగ్ వదినా. ఎందుకలా ఉన్నావు సాముదినా? ఎలా ఉన్నాను? నువ్వు మామూలుగా లేవు. మూడిగా డల్గా ఉన్నావు. ఎందుకు? అలాంటిదేం లేదు. అబద్ధం. నిజం చెప్పు. నువ్వు దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదూ? పద్మావదినా, అది సూర్య, అక్కడే ఉన్నావే, ఇలా రా.
నీతోనే ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే శాముదిన గురించి. అసలు నువ్వు చేస్తుంది కాస్తైనా బాగుందా? నేనేం చేశాను? నువ్వు ఎవరి విషయంలో ఎలా ఉన్నా సరే, కానీ శాముదిన విషయంలో మాత్రం అలా ఉండకూడదు. ఇప్పుడు ఏం జరిగింది? నేనేం చేశాను? ఏం చేసావా? శాముదిన అలా మూడిగా డల్గా ఉంటే ఏంటి ఏమని అడగవా? చెప్పు సూర్య, తన గురించి అసలు పట్టించుకోవేంటి? పద్మవదిన, ఇప్పుడెందుకు ఈ అన్నెసెసరీ టాపిక్? నువ్వు ఉండు శాముదిన. సూర్య, నా పెళ్లి విషయంలో శాముదిన ఎంతగా టెన్షన్ పడిందో, ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు భరించిందో అన్నీ నీకు తెలుసు కదా. పాపం తను టోటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంది, అవునా కాదా? కాబట్టి ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళగానే శాముదినని కాస్త బయటికి సరదాగా తీసుకువెళ్ళు. నాకు చాలా పనుంది. ఏం పనేంటి? ఒకటేంటి, చాలా పనులున్నాయి. ముఖ్యంగా పాస్పోర్ట్ పని చూసుకోవాలి. ఓ, పాస్పోర్ట్ పనా? అది నేను చూసుకుంటానులే. నేనైతే లేట్ చేస్తానన్నా, డోంట్ వరీ. పాస్పోర్ట్ త్వరగా సంపాదించి అంతే త్వరగా అమెరికాకి వెళ్ళిపోతాను. ఎవరిని ఇబ్బంది పెట్టను. సో శాముదిన, నిన్ను పెద్దమ్మ రమ్మంటుంది. ఓకే, కమింగ్. శాముదిన మాటల్లో తేడా కనిపిస్తుంది కదా. ఏమో అక్క, ఒక్కో మనిషిది ఒక్కో వింత ప్రవర్తన. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా మారుతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. దీనంతటికీ కారణం నేనే సూర్య. నేను మౌనంగా ఉండబట్టే కదా ఇదంతా నా వల్లే. కాదక్క, అన్నిటికీ కారణం నేనే. నా వల్ల ఇదంతా. Stop. అమ్మా శామ్, మొదటి రాత్రి అమ్మాయిని గదిలోకి పంపించేటప్పుడు అలా ఆగమని అనకూడదు. Sorry. Just for entertainment. Lily, start the music. అలాగే వదినా. చెల్లి, చూస్తున్నావా శామ్ ఎంత ఆనందంగా హుషారుగా డాన్స్ చేస్తుందో? ఎంతైనా అమెరికా పిల్ల చాలా మంచి పిల్ల. చిన్న పిల్లైనా మనసు చాలా పెద్దది. అందరి సంతోషం తన సంతోషం అనుకుంటుంది. ఇలాంటి పిల్ల మన ఇంట్లో ఉండడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. అబ్బో నిన్న మొన్నటి వరకు మొదన స్టెప్ మొహం అన్నావు కదక్కా. బా,
గతం తవ్వద్దని చెప్పానుగా చెల్లి. శామ్ అలాంటివన్నీ గుర్తుపెట్టుకుందా ఏంటి? అది తన మంచితనం. అమ్మా ఏంటిది? అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మ పద్మ, అల్లుడు గారితో మంచిగా మర్యాదగా నడుచుకోమ్మా.